ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్. భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, భీష్మ ఏకాదశి పర్వదినం. ఈ సందర్భంగా మనం అనేక మంది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వస్తున్నటువంటి ఆచారం. భీష్మ ఏకాదశినే విష్ణు సహస్రనామ జయంతి అని అంటాం. ఈ విష్ణు సహస్రనామ ఆవిర్భావం ఎలా జరిగింది, అసలు విష్ణు సహస్రనామం అంటే ఎందుచేత గొప్పది, ఏ విధంగా, ఈ విషయాలు ముచ్చటించుకొని ఆ తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని అనుసంధానం చేసుకుందాం. విష్ణు సహస్రనామాలు ఎలా అవతరించాయి, ఎలా మనకు అందించబడ్డాయి? వ్యాస మహర్షి ఈ స్తోత్రాన్ని మనకు అందించారు మహాభారతంలో. అయితే ఏ సందర్భంలో చెప్పబడ్డాయి? కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఆ తదుపరి ధర్మరాజుకు కలిగినటువంటి అనేక సందేహాలని నివృత్తి చేసుకోవడం కోసం భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ధర్మరాజు, మిగతా అన్నదమ్ములు, కృష్ణ పరమాత్మ, ఇంకా అనేక మంది మహర్షులు కూడా అక్కడికి వచ్చారు. భీష్ముడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, భీష్ముడు ఒక గొప్ప ఆచార్యుడు. అనేక మంది ద్వారా, అనేక మంది మహర్షుల ద్వారా వారు తపస్సు చేసి తపస్సులో దర్శించినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళు వివరించగా విని ధారణ చేసినటువంటి ఒక మహానుభావుడు భీష్ముడు. అంతేనా అంటే భగవత్ తత్వాన్ని, ధర్మస్వరూపాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడు భీష్ముడు. అంచేత కృష్ణ పరమాత్మ తీసుకుని వెళ్ళి భీష్ముడి దగ్గర వీళ్ళ చేత అడిగించాడు, భీష్ముడి చేత చెప్పించాడు. అయితే మరి ఈయన చెప్పొచ్చు కదా అంటే, ఈయన చెబితే ఇంతకుముందు చెప్పాడు భగవద్గీత, కానీ పైగా తన గురించి తాను చెప్పుకుంటే అదేమంత బాగుంటుంది కనుక. ఇక రెండవది, కృష్ణ పరమాత్మ భగవత్ స్వరూపమైన సూర్యుడు లాంటి వాడు అనుకుందాం. సూర్యుడి కాంతి గొప్పదే, కానీ దానిని గ్రహించగలిగిన శక్తి ఎంతమంది దగ్గర ఉంటుంది? చంద్రుడు లాంటి వాడు ఆచార్యుడు. భీష్ముడు ఆ పరమాత్మ యొక్క విషయాన్ని గ్రహించి భగవంతుడిచ్చిన శక్తితోనే చెప్తున్నాడు. సూర్యుడిచ్చిన శక్తితోనే చంద్రుడు వెలుగుతున్నప్పటికీ ఆహ్లాదకరంగా
ఆమోదయోగ్యంగా, ఆస్వాదయోగ్యంగా కూడా ఉంటుంది. అలాగే భీష్ముడి చేత ఈ విషయాలను చెప్పించాడు. ధర్మరాజు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాల్ని అడిగారాయన. మానవుడు అంటే ఏంటి? ఈ లోకం ఎలా ఏర్పడింది? దీనికంతటికి మూలకర్త అయినటువంటి వాడెవరు? దేనిని ఆచరించడం చేత మనిషి శుభాలను పొందుతాడు? అక్కడ వాళ్ళకి సందేహం లేదు. ఈ లోకం ఉంది, పరలోకము ఉన్నది. శరీరం విడిచిపెట్టిన తర్వాత మానవుడు ఎటు వెళ్తున్నాడు, ఏ విధమైనటువంటి లోకాలు పొందుతున్నాడు, ఇలాంటివన్నిటి విషయంలో సందేహం లేదు వారికి. కనుక అలాంటివి అన్నీ కూడా అడిగి ఊర్ధ్వలోకాల్లో అంటే పై లోకాలు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎటువంటి సుఖాలని పొందాలనుకుంటే ఏమేమి చెయ్యాలి, నరకం రాకుండా మానవుడు ఏం చేస్తే తప్పించుకోగలుగుతాడు, ఇలాంటి విషయాలు అనేకం అడిగారు ఆయన. ఇవన్నీ భీష్మాచార్యుల వారు చక్కగా మనకి శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వాల్లో వివరించి చెప్పారు భీష్మాచార్యుల వారు. కానీ ఇంకా సందేహం ఉండిపోయింది ధర్మరాజుకి. సహజంగా మానవుడు పంచభూతాత్మకమైన శరీరం ఇది. దీంట్లో మళ్ళీ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనే అరిషడ్ వర్గాలు ఉంటాయి. ఇవి మనల్ని పాడు చేయాలి అనుకుంటూ ఉంటాయి. ఇవే శత్రువులు, ప్రధాన శత్రువులు 6. బయట లేరండి, లోపలే ఉన్నారు. ఇవి కాకుండా మనకు ఉండేటటువంటి రజోగుణము, తమో గుణము, సత్వగుణం. సత్వగుణం మంచిదే, రజోగుణము, తమో గుణం ఇవి మన పాడు చేస్తూ ఉంటాయి. ఈ గుణములు ఎలా వస్తాయి? మనం తినే ఆహారం వల్ల వస్తుంటాయి. తినకుండా ఉండగలమా మరి? ఇవన్నీ ఎలాగ ఉంటాయంటే, మనం ఈ లోకంలో జీవిస్తుండేటప్పుడు కొన్ని దుష్కర్మల నుంచి తప్పించుకోలేము, శుభకర్మలు చేద్దామనుకుంటే చేయలేము. ఇవన్నీ ధర్మశాస్త్రంలో చెప్తారు బాగానే, కానీ ఆచరించడానికి వచ్చేసరికి చాలా కష్టమైనటువంటి విషయం. ఈ విషయం ధర్మరాజు అడిగాడు. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. జనన మరణం రూపంగా ఉండేటటువంటి సంసారం, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇందులో కర్మలు చేస్తే ఒక బాధ, చేయకపోతే ఇంకొక బాధ. పుణ్యకర్మలు అంతే, పాపకర్మలు అంతే. మరి ఇందులో పడి తిరుగుతూ ఉన్నాం మనం. ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా? ఏ ధర్మము ఆచరిస్తే మిగతా ధర్మములన్నీ ఆచరించినట్టు అవుతుంది? సర్వధర్మాణం ధర్మ ఏది? అన్ని ధర్మములు ఆచరించిన ఫలితాన్ని ఇచ్చేది ఏదైనా ఉందా అని అడిగాడు ధర్మరాజు. ఒక మాట చెప్పారు. చెట్టుకి మొత్తం అంతా కూడా శక్తి కావాలంటే వేరు దగ్గర నీరు పోస్తే అందరికి వస్తుంది. మిగతా ఆయా దేవతలందరినీ కూడా మనం ఆరాధించినట్లయితే మనం శుభాలను పొందుతాం. కానీ అన్ని దేవతలకి, అందరి దేవతలకి మూలమైనటువంటి పరమాత్మ, అటువంటి వాడిని స్తుతించినట్లయితే జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః తమేవ చ అర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. ఇలాగా అటువంటి బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః. ఇది అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మము అని నా అభిప్రాయము. యద్భక్త్యా పుండరీకాక్షం సవైరక్షేన్నర సదా. భక్తితో పుండరీకాక్షుడైనటువంటి శ్రీమన్నారాయణుని విష్ణువుని స్తోత్రం చేస్తే, అర్చన చేస్తే అదే పరమ ధర్మము. ఆయన తేజస్సుకి మహా తేజస్సు, పరమంయో మహత్తేజ. తపస్సులకి ఆయన శక్తిని ఇచ్చేవాడు. పరమంయో మహత్తపః పరమంయో మహద్ బ్రహ్మ.
బ్రహ్మదేవునికి కూడా అంతర్లీనంగా ఉండేటటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి వాడు అందరూ చేరవలసినటువంటిది, సమస్తమైనటువంటి విజ్ఞానం అంతా కూడా అక్కడి నుంచే వచ్చింది, అక్కడికే వెళ్ళమని చెప్తుంది. ఆధారమైనటువంటి వాడు, పరమ ఆధారం, అంతకన్నా వేరే మార్గం లేదు. అటువంటి వాడు పవిత్రమైనటువంటి అన్ని విషయాల్లో కూడా పవిత్రమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్పి మంగళాన్ని కలిగించేటటువంటి వారిలో మంగళకరమైనటువంటి వాడు అని చెప్పి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, అవి 1000 నామములు. ఆ 1000 నామాలు పారాయణ చేస్తే చాలు, సమస్తమైనటువంటి ధర్మాలు ఆచరించినటువంటి ఫలితం లభిస్తుంది అని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి ఉపదేశం చేశారు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని. ఇంకా మరి దీన్ని చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి శాస్త్రాలు మనకున్నాయి. ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఆయా గ్రహాల వల్ల వచ్చినటువంటి ప్రతికూలత, మనకి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహ దోషాలు, వాస్తు దోషాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి లోపాలు, ఇవన్నీ కూడా సరిచేయబడతాయి. అంతేకాదు మన ఇంతకు పూర్వం చేసుకున్నటువంటి పాపకర్మలు తొలగిపోతాయి. అంతేకాదు విశేషమైనటువంటి పుణ్యఫలములు కూడా మనకు లభిస్తాయి అని చెప్పి అనేక మంది శాస్త్రకారులు అంటే సైంటిస్టులు కాదు, మన శాస్త్రాన్ని అందించినటువంటి వారు, ఆయుర్వేద శాస్త్రాన్ని అందించినటువంటి చరకుడు చెప్పాడు. ఎవరో మధ్యన ఒకసారి అడిగారు, ఏమండి మీ మతములో ఏమైనా రోగాల్ని బాగు చేసేటటువంటి మెడిసిన్ ఉందా? ఉంది, అది విష్ణు సహస్రనామ స్తోత్రం. తగ్గనటువంటి భయంకరమైనటువంటి రోగాలకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే అవి తగ్గుతాయి. చరకుడు చెప్పిన విషయం కాదు, అనేక మంది స్వానుభవముగా చెప్పినటువంటి విషయం కూడా. ఇంకా మనం చూసినట్టయితే వాస్తు శాస్త్రంలో సరిచేయలేనటువంటివి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చేత సరిచేయబడుతున్నాయి. అనేక మంది అనుభవం ఇది. ఇంకా గ్రహదోషాలకి సంబంధించి ఏవో యంత్రములు వేసుకోవడము, లేకపోతే రాళ్లు పెట్టుకోవడము, ఇదంతా మనం ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు నమ్మకం కానీ వాస్తవం కాకపోవచ్చు. కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చేత ఈ సమస్తమైనటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇది వాస్తవం, జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది, అనుభవాలు కూడా చెప్తున్నాయి. ఇలాగే అనేక మంది అనుభవాలు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఈ మంత్రం, విష్ణు సహస్రనామాల్లో ఉండేటటువంటి ఒక్కొక్క మంత్రము 1000 మంత్రములు. ఇవి సహస్రనామములు, సహస్ర మంత్రములు. ఇవన్నీ ఎక్కడివి? వేదము యొక్క సారాంశం. మిగతా స్తోత్రములకి విష్ణు సహస్రనామాలకి ఉండేటటువంటి విభాగం అంటే తేడా ఏమిటి? విశేషమైనటువంటి తేడా అంటే వేదము యొక్క సారాంశముగా వచ్చినటువంటివి ఇవి. వేదాంతము పరబ్రహ్మ స్వరూపాన్ని ఏ విధంగా చెబుతోందో అదంతా కూడా విష్ణు సహస్రనామాల్లో మనకు కనిపిస్తుంది. ఆయా మంత్రాలను మనం చూసుకునేటప్పుడు వేదములో చెప్పబడినటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఉపనిషత్తులు ఎలా చెప్పాయో దాని యొక్క సారాంశాన్ని ఈ విష్ణు సహస్రనామం ఒక్కొక్క మంత్రము విశదీకరిస్తుంది. అందుకని విష్ణు సహస్రనామ భాష్యం చెప్పడం అనేటటువంటిది సులభమైనటువంటి విషయం కాదు, అత్యంత క్లిష్టమైనటువంటిది. వేద పరిచయం, వేదాంత పరిచయం, పురాణ పరిచయం ఉంటే తప్ప ఈ విష్ణు సహస్రనామ భాష్యం అనేటటువంటిది ఆవిష్కరించడం అసాధ్యమైనటువంటి విషయం. బాహ్యంగా చూస్తే మామూలుగా కనిపిస్తాయి, కానీ లోపలికి వెడుతున్న కొద్దీ అనంతమైనటువంటి అర్థము కలిగినటువంటి విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం చేత
సర్వశుభాలు కలుగుతాయి. అందరికి విష్ణు సహస్రనామం అవతరించినటువంటి రోజు భీష్మ ఏకాదశి రోజుని ఈ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం విశేషమైనటువంటి పుణ్యఫలం ఇస్తుంది. కనుక ప్రియ బంధువులర, విష్ణు సహస్రనామాన్ని భీష్మ ఏకాదశి రోజుని పారాయణ చేసి మనం అందరం శుభాలను పొందుదాం. అందుకు అనుగుణంగా విష్ణు సహస్రనామాల్ని కొద్దిగా ముందు కొన్ని మంత్రాలకి అసలు విష్ణు సహస్రనామం అంటే ఏంటి అనే విషయాన్ని విశదీకరించి తర్వాత పారాయణని అనుసంధానం చేసుకుందాం. విష్ణు సహస్రనామాల్లో 108 శ్లోకాలు ఉన్నాయి. 108 శ్లోకాలు. మామూలుగా మనకి నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. అలా మనం లెక్క వేసినట్టయితే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం మనకు వస్తుంది విష్ణు సహస్రనామాలు. ఉదాహరణకి విశ్వం విష్ణుర్వషట్కారో అనే శ్లోకం 1వ శ్లోకం, భూతాత్మ పరమాత్మ చ 2వ శ్లోకం, యోగో యోగ విధామనాథ అనేటటువంటిది 3వ శ్లోకం, సర్వశివస్థాణు 4వ శ్లోకం. ఈ మొదటి 4 అశ్విని నక్షత్రం యొక్క 4 పాదములకి, అంటే మొదటిది మొదటి పాదం, రెండవది 2వ పాదం, మూడవది 3వ పాదం, 4వది 4వ పాదం. అలా మనం లెక్క చూసుకొని మన నక్షత్రానికి ఏ శ్లోకం వస్తుందో ఆ శ్లోకాన్ని మాత్రమే పారాయణ చేసుకుంటే నక్షత్ర దోషాలు తొలగుతాయి. అలాగే ఇందులో 1000 మంత్రాలు ఉన్నాయి. ఈ 1000 మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రానికి ఒక విశేషమైనటువంటి గుణము ఉన్నది. అంటే శుభాలను కలిగించడంలో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మనకు చెప్పబడుతున్నాయి. ప్రభవే నమః అనేటటువంటి ఒక మంత్రం ఇందులో ఉన్నది. దీన్ని గాని రోజు మనం పారాయణ చేసుకున్నట్లయితే, అనుసంధానం చేసుకున్నట్లయితే సర్వ అభిష్టములు సిద్ధిస్తాయి. అలాగే ఈశ్వరాయ నమః అనే ఒక మంత్రం మనకి ఇందులో కనిపిస్తుంది. ఈ మంత్రము మనకి పలుకుబడి కలిగించేటటువంటి విధంగా, లేకపోతే లోకంలో ఐశ్వర్యం అంటే మన మాటకి ఎదురు లేకపోవడం అనేటటువంటిది వస్తుంది. ఇలాంటి ఫలితాలు ఇచ్చేటటువంటి మంత్రములు మనకి ఈ 1000 మంత్రాల్లో అనేకం మనకు కనిపిస్తున్నాయి. అంటే వేదములు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాయో ఆయా ఫలితాలని అన్ని కూడా విష్ణు సహస్రనామాలు ఇస్తున్నాయి. అంటే సర్వ వేద సారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. అలాగే వేదాంత సారము కూడా విష్ణు సహస్రనామం. ఎలాగా ఒకసారి చూడండి. ఈ మంత్రముల యొక్క విశేషార్థములు ఎలాగుంటాయో చూద్దాం. కొన్ని మాత్రమే మచ్చుకి. మొదటి శ్లోకం తీసుకుంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావనః. విశ్వం, ఈ మంత్రం మనం చెప్పుకున్నప్పుడు ఓం విశ్వాయ నమః అని మంత్రముగా చెప్పుకుంటాం. అయితే ఈ పదానికి అర్థమేమి? విశ్వం సర్వత్ర పూర్ణత్వాత్ స్వరూప గుణ వైభవై. స్వరూపము చేత, గుణము చేత, వైభవము చేత పూర్ణముగా నిండి ఉన్నవాడు. ఎక్కడ, ఏ విధంగా అంటే అంతటా. మనకి ఒక ఉపనిషత్తులో పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. సమస్త జగత్తంతా పూర్ణముగా నిండి ఉన్నవాడు పరమాత్మ అని చెబుతుంది. అయితే పూర్ణము అంటే ఇక్కడ విశ్వం అంటే పూర్ణముగా నిండివాడు ఉన్నవాడు అన్నారు. స్వరూపము చేత, గుణము చేత, వైభవము చేత అన్నారు. ఎక్కడ, ఏ విధంగా అంటే పైన, లోపల సందేహం కలిగితే విష్ణు తర్వాత మంత్రం విషల్ ధాతు, విషధాతో ప్రవేశనాత్ అని అర్థం. విష్ అనేటటువంటి ధాతువుకి ప్రవేశించి ఉండుట అని అర్థం. అంటే లోపల బయట కూడా పై వ్యాపించి ప్రవేశించి ఉన్నవాడు. విశ్వం అంటే
బయట ఒకవేళ వ్యాపించి ఉన్నవాడనే మీరు అర్థం చేసుకుంటారేమో, కాదు, లోపల కూడా వ్యాపించి ఉన్నవాడు. అంటే వ్యాపించి ఉన్నాడు ఎలాగంటే పంచదారలో తీపి ఎలాగైతే వ్యాపించి ఉందో అలాగా. సరే, ఉన్నది తీపి అందులో, అలాగే ఈయన కూడా ఉన్నాడా? కాదు. వషట్కార వశీకరోతి యహ వషట్కార. వషట్కారం అంటే చాలా మంది యజ్ఞము స్వరూపుడుగా అని అర్థం చెబుతున్నారు. నిజం, అది కూడా. వశీకరోతి, తన వశము చేసుకుంటూ ఉన్నాడు ఈ జగత్తుని. అంటే తాను అనుకున్నట్టుగా ఈ జగత్తు నడుస్తుంది. అది తన వశమునందు నడిచేటట్టుగా నిర్వహిస్తున్నటువంటి వాడు వషట్కార. అంటే ఎప్పుడు? భూత భవ్య భవత్ ప్రభు. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో కూడా. అయితే మరి ఎవరికి అంటే భూతములకైనా? అవును. మరి భూతములు వేరుగా ఉన్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రాణములు. అంటే ప్రాణులు ఉన్నారు కదా మనలాంటి వాళ్ళం. అలాగే సమస్తమైన జీవకోట్లు ఉన్నాయి. వీటన్నింటినీ భూతములు అంటాం. భూతములు అంటే దెయ్యాలు భూతాలు కాదండి, ప్రాణులు. ఈ ప్రాణులన్నిటికీ కూడా ఆయన లోపల ఉండి తన వశం చేసుకుంటున్నాడు అని అన్నారు. ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయి? భూత భవ్య భవత్ భూతకృత్. ఈ భూతములు సృష్టించినటువంటి వాడు ఆయన తన లోపల నుంచి సృష్టించాడు. అంతేకాదు వీటిని భరిస్తున్నాడు ఆయనే. వీటి కష్టములను సుఖములను అవి పొందేటట్టుగా ఆయన చేస్తున్నాడు, అంతర్గతంగా ఉండి, అంతరాత్మగా ఉండి. మరి వీటికి ఆధారం కూడా, మరి కష్టం వచ్చింది దాన్ని అనుభవించే శక్తి ఉండాలి, సుఖం వచ్చింది దాన్ని అనుభవించే శక్తి ఉండాలి. అది కూడా తానే ఉండి ఆధారమై వీటికి ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎలాగా అంటే మానవుడు శరీరం ఉంది లోపల, దానికి ఆ శరీరమునికి లోపల కూడా పరమాత్మ ఉన్నాడు అని అంటున్నారు మీరు. అంటే నా శరీరంలో నేనున్నట్టుగా నా లోపల ఆయన ఉన్నాడు. ఓకేనండి. మరి అలాంటప్పుడు ఈ శరీరముతో చేసే పాపములు ఏవైతే ఉన్నాయో నాకు అంటుతున్నాయి కదా, మరి నేను చేసే పాపములు ఆయనకు అంటుతాయా? భూతాత్మ పరమాత్మ, ఆయన పవిత్రమైన ఆత్మ, ఆయనకు పాపములు అంటావు. ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్నామనే భావన ఇక్కడ తెలుస్తుంది. మనం సంకల్పం చేస్తున్నాం, ఒక అనుభూతి చెందుతున్నాం, అంచేత మనకి పాపములు అంటుతున్నాయి. భగవద్గీతలో ఈ విషయాన్ని మనకు చెప్తారు. నిమిత్త మాత్రంగా ఉండి చేస్తే నీకు ఆ పాపం అంటదు. నేను చేస్తున్నానన్న భావంతో చేస్తే నీకు ఆ పాపం అంటుతుంది. నిమిత్త మాత్రంగా ఏదో జరుగుతోంది, జరిగిపోతుంది, చేసేస్తున్నాం, అప్పుడు నీకు ఆ పాపం అంటదు. కానీ నేను చేస్తున్నానన్న భావన నీకు ఎక్కడైతే వస్తుందో అప్పుడు నీకు ఆ పాపం అంటుకుంటుంది. అలాగే ఇక్కడ మనం చేస్తున్నామనే ఒక అనుభూతి మనకు కలుగుతుంది కనుక ఆ పాపం అంటుతుంది. ఆయనకు అది లేదు, నిమిత్త మాత్రం సాక్షిభూతంగా చూస్తున్నాడు ఆయన. ఇది కూడా మనకి ఉపనిషత్తు ఒక దగ్గర చెబుతుంది. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి తింటుంది, ఇంకొక పక్షి చూస్తుంది. ఆ చూస్తున్న పక్షి ఆయన, తింటున్న అనుభవించే పక్షి మనం. కనుక మనకు అనుభవం ఉంది, ఆ పాప పుణ్యముల యొక్క అనుభవం. కానీ వారికి లేదు, పరమాత్మకి. ఎందుకంటే ఆయన పరమాత్మ వచ్చారు. అయితే సరే, ఆయన ఎక్కడుంటాడు? మరి ఆయన యొక్క స్థితి ఏమిటి? ఎందుకు ఆయన ఉపాసించాలి? ముక్తానాం పరమాగతి, ముక్తులకు పరమగతి అయినటువంటి వాడు. ఎవరైనా ముక్తి కోరుకుంటే, ముక్తి అంటే మోక్షం అని అంటాం, అంటే శాశ్వతమైనటువంటి ఆనందం. అలాగే కోరుకునేటటువంటి వారికి ఆయన గతి. ఇలాగ ఒక్కొక్క నామానికి, ఒక్కొక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం, వైదికమైనటువంటి సారాంశాన్ని మనకి అందిస్తుంది. వైదికమైన రహస్యార్థాలని కలిగి ఉన్నటువంటిది కనుక విష్ణు సహస్రనామం అత్యంత ప్రభావవంతమైనటువంటిది. కనుక అటువంటి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి భీష్మాచార్యుల వారిని, అది గ్రంథస్థంగా చేసి సంకలనం చేసి మనకు అందించినటువంటి వ్యాస మహర్షిని మనం స్మరించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనుసంధానం చేసుకుందాం.
దానికి ముందు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, దాని తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం సంప్రదాయం. ఆ విధంగానే మనం ఇప్పుడు చేసుకుందాం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శిఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. ఇంతవరకు ధ్యాన శ్లోకం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవాం అనుగ్రహపరాం వృద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్ర సహోదరీం చతుర్భుజాం చంద్రరూపామిందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షేం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసనీం దేవీం సర్వోపద్రవపారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఇంతవరకు లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం, దీని తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్రుతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం సువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః తమేవ చర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోऽధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవైరచ్చే నరః సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పిత యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిశ్చ ప్రళయం వ్యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహాన్ ఋషిః ఛందోనుష్ఠప్తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకి నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఓం అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠప్ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవక్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృన్నందకీ చక్రీతి కీలకం శార్గధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిశాభాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు కైంకర్య రూపే శ్రీ సహస్రనామ జపే వినియోగః. ధ్యానం చేసేటప్పుడు పరమాత్మ ఎలా ఉన్నాడు? క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే భౌక్తికానాం. ఒక క్షీర సముద్రము, పాలకడలి, అక్కడ ఇసుక మణిమయమైనటువంటిది. అక్కడ ఒక దివ్యమైన సింహాసనం ఉంది, అది కూడా మణుల చేత అలంకరించబడి ఉన్నది. ఆ మణిమయమైనటువంటి ఆ దాని మీద పరమాత్మ ఆశీనుడై ఉన్నాడు. పైనుంచి అమృతం వర్షించబడుతుంది. అటువంటి అమృత వర్షములో తాను ఆనందాన్ని అనుభవిస్తూ లోకాలంతటినీ కూడా ఆనంద పరవశం చేస్తున్నటువంటి వాడు పరమాత్మ. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని
మన ఆత్మలో, మన మనస్సులో నింపుకొని అతనిని చూస్తూ, అనుభవిస్తూ, ఆనందాన్ని పొందుతూ ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నాం. అది ఈ ధ్యాన శ్లోకం యొక్క విశేషమైనటువంటి అర్థం. ఆయన శాంతమైనటువంటి స్వరూపం, లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వాడు, భూదేవి, శ్రీదేవి, నీడాదేవి, మహర్షులతో, ఇంకా నిత్యసూరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మని మనస్సులో ధ్యానం చేసుకుని ఆయన యందు మనస్సును లగ్నము చేస్తూ ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుభూతి చెందుతూ పారాయణ చేద్దాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరణలనగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. చతుర్భుజములు కలిగినటువంటి విష్ణువుని నమస్కరిస్తూ ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని అనుసంధానం చేసుకుందాం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వశివస్థానర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరః ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్తవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధనః ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతः వసర్వసుమనాः సత్యः సమాత్మా సంమితः సమः అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిస్రవాः అమృతः శాశ్వతస్థాణర్వరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనः
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనప్రాంశరమోఘः సుచిరోర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మతుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలः మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాధృతృత్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యः సత్యపరాక్రమः నిమిషో అనిమిషస్రగ్వీ వాచస్పతిరుదారథీః అగ్రణీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రవర్ధనः అహః సంవర్తకో వన్నిరనిలో ధరణీధరः సుప్రసాదः ప్రసన్నాత్మా విశ్వసృడ్విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతः సాధుః జన్మన్నారాయణో నరః అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాకీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः శిపివిష్టప్రకాశనः ఓజస్తేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశురభాస్కరద్యుతిः అమృతాంశద్భవో భారశ్శ బిందుః సురేశ్వరः ఔషధం జగతः సేతుః సత్యధర్మపరక్రమः భూతభవ్యభవన్నాథः పవనः పావనో అనలः కామः కామకృత్కాन्तः కామः కామప్రదప్రభుः యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనः అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్ట శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రదిత ప్రాణः ప్రాణదో వాసవానుజः అపాంనిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితः స్కంధధరో ధుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరः అశోకస్తారణస్తారः శూరశ్చౌర్యర్జనేశ్వరः అనుకూలశ్చ తావర్తः పద్మీ పద్మనిభీక్షణः పద్మనాభోరవిందాక్షः పద్మగర్భः శరీరవృత్ మహర్దిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతర్దామోదరः సహः మహీధరో మహాభాగో వేగవానమితాశనः ఉద్భవక్షోభణో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహः వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్తారదో ధ్రువः పరద్ది పరమస్పష్టः తుష్టః పుష్టः సుభేక్షణः రామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణః ప్రాణద ప్రణమప్రుతుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్టి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరస్తాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోరర్ధో మహాకోశో మహాభోగో మహాధనः అనిర్భిన్నస్తవిష్టభోః ధర్మయూపో మహామగः నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమక్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమम् సువ్రతः సుమఖः సూక్ష్మः సుఘోషः కదస్సు హృత్
मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनश्ववशो व्यापीनैकात्मा नैककर्मकृत् वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुब्धर्मकृद्धर्मी सतक्षरमसक्षरम् अभिज्ञाता सहस्रांशर्विधाता कृतलक्षणः गभस्तनेमि सत्त्वस्तः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देववृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतवृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वताम् पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोऽमित विक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदतिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्योजिता मित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्तृतशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः शुषेणः कनकाङ्गदी वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुतः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवि स्पृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः साम निर्वाणम् भेषजम् भिषिक् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिपरायणः शुभाङ्गः शान्तिदस्रष्टा कुमदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीश श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधर श्रीकर श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वच्छस्वङ्गस्य तानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्न सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशिनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो अप्रतिरतः प्रद्युम्नोऽमित विक्रमः कालनेमि निहाशौरिः शूरः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामीकान्तकृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेज महोरगः महाकृतिर्महायिज्वा महायज्ञो हवा महाहविः महाक्रमो महाकर्मा महातेज महोरगः महाकृतिर्महायज्वा महायज्ञो महाहविः सव्यस्तव प्रियस्तोत्रम् स्तुतस्तोतारणः प्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतवासो वासुदेवः सर्वासु निलयो नलः दत्मः दर्पदो दृप्तो दुर्धरो दापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिश्चताननः एकोनैकः सबक्कः किम् यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोच्युतितरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुः चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावः चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः
शुभाङ्गो लोकसारङ्गः सुतन्तस्तन्तवर्तनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनि शृङ्गे जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाहृदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशो अमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदम्बरोऽश्वत्थश्चानूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणर्बृहत्पुरुषस्थूलो गुणबृन्निर्गुणो महान् अद्रुतस्वद्रुतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमरक्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रीकृत्प्रीतिवर्धनः विहाय स गतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तहुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्भिन्नः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तितः स्वस्ति कृस्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चिक्री विक्रम यूर्जितशासनः शब्दातिकः शब्दसहः शिशिरः शर्वरीकरः अक्रूरपेशलो दक्षो दक्षिणक्षमिणाम्बरः विद्वत्तमो भीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्रणाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चितुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भवो लक्ष्मीषु वीरो रुचिराङ्गदः जननो जनजन्मादिः भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पः सप्रजागरः ऊर्ध्वगः सद्बधाचारः प्राणदः प्रणवः पर्णः ऊर्ध्वगः सद्बधाचारः प्राणदः प्रणवः प्रमाणम् प्राणनिलयः प्राणधृत् प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिकः भूर्भुवः स्वस्तरस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृज्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृज्यज्ञगुह्यम् अन्नवन्नाद एव च आत्मयोनिस्वयम् जातो वैखानः सामगायनः देवकी नन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खबृन्नन्दकी चिक्रीशार्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः शङ्खबृन्नन्दकी चिक्रीशार्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्गी शङ्खी चिक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वाసుదేవోభిరక్షతు. ఇంతవరకు 108 శ్లోకాలు ఈ మొత్తం పారాయణ చేసినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. కేవలం మనకి గ్రహముల యొక్క దోషాలు తొలగడం కోసం, జాతకముల్లో ఉండేటటువంటి దోషాలు పరిహరించడం కోసం అయితే ఆయా నక్షత్రాలకి ఆయా పాదాలని అనుసరించి వాటికి నిర్దేశించబడినటువంటి శ్లోకాలని చదువుకుంటే సరిపోతుంది. అది మరొక ఎపిసోడ్స్ లో మీకు ఏ ఏ శ్లోకాలు ఏ ఏ నక్షత్రాలకి సరిపోతాయి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం. తర్వాత ఉత్తర పీఠిక. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. శ్రీ భగవానువాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్ఛితే పాండవ సోహమేకేన శ్లోకేన సుత ఏవ న సంశయ ఓం నమ ఇతి. వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి.
పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ నామ వరారణ ఓం నమ ఇతి. బ్రహ్మోవాచ నమోऽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీ సహస్రకోటియుగధారణ ఓం నమ ఇతి. సంజయ ఉవాచ యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానేతిర్మతిర్మమ. శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి కోరికలు అంటే అనన్యమైన కోరిక, అన్యమైన కోరికలు కాకుండా పరమాత్మే కోరికగా కలిగి చేసినటువంటి వారికి, ఆశ్రయించినటువంటి వారికి, అటువంటి వారికి యోగము క్షేమము కూడా నేనే చూసుకుంటాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ పర్యోపాసతే నన్ను మాత్రమే ఉపాసిస్తారు. అంటే ఇతర దేవతల్ని ఆరాధిస్తే ఈ ఫలితాలు వస్తాయట, ఈ దేవతలను ఆరాధిస్తే ఈ ఫలితాలు వస్తాయట అని కాకుండా కేవలం పరమాత్మే మనకి ప్రయోజనముగా ఉండేటట్టుగా మనం చేసినట్లయితే, అర్జునుడు ఏమడిగాడండి? హే భగవన్, నువ్వు నా రథం మీద కూర్చో చాలు, నువ్వు నాతో పాటు ఉండు, అంతే చాలన్నాడు ఆయన. ఆయన యొక్క యోగము క్షేమం రెండు ఆయన చూసుకున్నాడు, అంతేనా? ఆయన వంశాన్ని కూడా ఉద్ధరించాడు. బ్రహ్మాస్త్రానికి నశించిపోతున్నటువంటి పరీక్షిత్ అర్జునుడికి మనుమడు, అభిమన్యుని కుమారుడు. అటువంటి వాటిని గర్భములోకి వెళ్ళి రక్షించి కాపాడాడు ఆ వంశాంకురాన్ని. అలాగా యోగము క్షేమాన్ని కూడా భగవానుడే చూసుకుంటాడండి. మనమేమి చింతించవలసిన అవసరం లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగములో కూడా పరమాత్మ అవతారం ఒకసారి వస్తుంది, ఒక్కోసారి అనేక సార్లు వస్తాయి. ధర్మ సంస్థాపన కోసం ఏదైతే ఆచరించుట చేత ఈ లోకములో పరలోకంలో సుఖాన్ని పొందుతామో అలాంటి విషయాన్ని చెప్పినటువంటిది వేదం, ధర్మము అని చెప్పింది. అటువంటి ధర్మాచరణల్ని మనం అపార్థం చేసుకుంటే వాటిని సముద్ధరించడం కోసం మళ్ళీ పరమాత్మ అనేక రూపాలుగా అవతరిస్తూ ఉంటాడు. ఆర్తా విషన్నాశిథలాచ భీతాః ఘోరేషు చ వ్యాధిష వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాశుకునో భవంతి. ఆర్తులు గాని, విషాదము పొందినటువంటి వారు కాని, శరీరము శిథిలమై భీతావహులైనటువంటి వారు కాని, ఘోరమైనటువంటి వ్యాధుల చేత పీడించబడేటటువంటి వారు కాని, అటువంటి వారు సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణ శబ్దమాత్రంగా సంకీర్తనం చేసినట్లయితే లేదా విష్ణు సహస్రనామ సంకీర్తనం చేసినట్లయితే విముక్త దుఃఖాః శుకునో భవంతి, దుఃఖముల నుంచి విమోచనం పొందుతారు, శుభాలని పొందుతారు. ఆర్తా విషన్నాశిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిష వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాశుకునో భవంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.